ఫ్రెండ్స్ రండి. ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఒకసారి రండి ఫ్రెండ్స్. ఇగో ఇవైతే న్యాచురల్గా పండించిన చిక్కుడుకాయలు. దీనికి ఏ మందు కొట్టలేదు. ఒకవేళ దీనికి పురుగు పట్టింది అనుకోండి, పెయిన్ పట్టింది అంటారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే మా చిన్న ఇట్లా మందు మా చిన్న ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న బూడిద ఉంది కదా ఫ్రెండ్స్, అది వాటర్లో కలిపి కలిపి చల్లుతారు. లేదంటే డైరెక్ట్ అయినా చల్లేస్తారు. ఇట్లా పట్టుకొని ఇట్లా డైరెక్ట్ ఇట్లా చల్లుతారు. చల్లితే అది పెయిన్ మొత్తం పోతుంది ఫ్రెండ్స్. ఏమేమి ఉండదు, మందు కొట్టిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరమే లేదు. అంత న్యాచురల్గా పండిస్తారు అనమాట. మిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇగో ఇవైతే పచ్చిమిరపకాయలు, ఇవైతే ఎండు మిరపకాయలు. ఇవి న్యాచురల్గా పండించేది కదా ఫ్రెండ్స్. మస్తు కారం ఉంటుంది, అంటే చాలా కారం ఉంటుంది ఫ్రెండ్స్ మిరపకాయలలో. ఒకసారి తిని చూస్తావా? చాలా అమ్మ, నేనైతే అంత ధైర్యం చేయలేను. అక్క వ్లాగ్ చేస్తున్నావు కదా, అందుకోసమే తింటే బాగుంటుందని నేను అట్లా అంటున్నా. చాలా కారం ఉంటుంది. ఇగో మా మర్దల్ ఫ్రెండ్స్, మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, నన్ను తినక్క అని చెప్తుంది. ఒకసారి తనని తినమని చెప్దామా ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో? వద్దులే అక్క, మన ఇద్దరం తినొద్దు. నన్నైతే తినమని చెప్పింది ఫ్రెండ్స్, తనైతే తినదంట. అంటే వ్యూవర్స్ అనుకుంటారు కదా అక్క కారం ఉందా లేదా అని, అందుకోసం టెస్ట్ చేస్తే బాగుంటుందని. ఇగో ఫ్రెండ్స్, ఇగో కనకాంబరం పూలు. మా విలేజ్లో అయితే ఎవరి ఇంట్లో చూసినా కనకాంబరం పూలు ఉంటాయి చూడండి. అవును, ఇటు సైడ్ అయితే బాగుంటాయి, అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఏ పండుగలు వచ్చినా ఎవరి ఇంట్లో పోయినా మస్తు పూలు ఉంటాయి, ఎవరు కొనకరారు అసలు. ఇదిగో కరివేపాకు చెట్టు చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్క తీసుకో, తెంపేసి ఇందులో వేసేసి, ఇక అక్కడ ఉండదు కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇగో మాకైతే ఇంత న్యాచురల్గా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కాబట్టి ఇంత న్యాచురల్లీ దొరికినాయి ఫ్రెండ్స్. మాకైతే లేదంటే దొరకకపోవు. ఈ బాబు ఎవరక్క? మా తమ్ముని వాళ్ళ బాబు ఫ్రెండ్స్. మా మరదలు, మా తమ్ముడు, నా మేనల్లుడు వీడే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇలా లేతది కాకుండా ఇలా కొంచెం ముదిరింది తెంచుకుంటే చాలా రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లేతదేమో తొందరగా ఇప్పుడు తెంచగానే ఇంకొక 5 minutesలో మొత్తం ఆరిపోతుంది. ఇదైతేనేమో 1 week వరకు కూడా ఉంటుంది మంచిగా. దీన్ని ఇట్లా మొత్తం 1 month వరకు కూడా ఉంటుంది అక్కడ. నేను అంత ముందుకు తీసుకెళ్ళినా, అసలు ఎంత బాగుందో. ఉంటుంది, కొంచెం కూడా ఖరాబ్ కాకుండా 1 month వరకు మొత్తం తెంపేసేయక్క. మనం ఇద్దరం హాఫ్ తీసుకుందాం కారులోకి వెళ్ళినాక. తర్వాత ఈ కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. అక్క ఇది చట్నీ కూడా చాలా బాగుంటుంది అంటగా? అవునా? చట్నీ బాగుంటుంది. ఆ తర్వాత దీన్ని హెయిర్ జుట్టుకు కూడా పెట్టుకోవచ్చురా మంచిగా. ఏమంటారు దీన్ని, కొంచెము వాటర్ బాయిల్ చేసే ముందు కొంచెము కరివేపాకు, తర్వాత అలోవీరా, కొన్ని మెంతులు, కొన్ని మామూలుగా బియ్యము, మనకు రేషన్ బియ్యం అంటారు కదా, అప్పుడు ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి, అప్పుడు దొడ్డు బియ్యం వచ్చేది ఫ్రెండ్స్. నువ్వు డోంట్ టాక్ నానా. ఆ బియ్యం వచ్చేవి, అవి వాటితో పాటు ఇది కలిపి మంచిగా బాయిల్ చేసి ఏదైనా కొంచెం షాంపూ వేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక చూడండి నా జుట్టు ఎలా ఉంది. అవును, ఈ కరివేపాకు వల్లనే ఫ్రెండ్స్ అక్క జుట్టు ఇంత పెద్దగా అవడానికి కారణం అనుకుంటున్నా. లేదు ఫ్రెండ్స్, ఆమె జీన్స్ ఇలా అవుతుంది అనుకుంటే నిజంగా కూడా బాగుంటుంది. హెయిర్ ఫాల్ కూడా ఉండదు, చుండ్రు కూడా ఉండదు ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, ఈ కరివేపాకు తినడం వల్ల కళ్ళు కూడా మంచిగా కనిపిస్తాయి అని చెప్పేది ఫ్రెండ్స్. మా చిన్నమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అదే చెప్తారు ఫ్రెండ్స్. కళ్ళు కూడా చాలా చక్కగా కనబడతాయి అని చెప్తారు. కరివేపాకు ఫ్రీగా వస్తుందని తీసి పడేయద్దు ఫ్రెండ్స్. అందరు అంటారు ఏంటంటే, ఎప్పుడన్నా ఎవరన్నా ఒకరు గొడవ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు, నన్ను కూరలో కరివేపాకు లాగా తీసి పడేసింది అని అంటారు. కానీ కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలో ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. తెలిస్తే అలా ఆ మాట అన్నారు. ఓకేనా? ఇంకేం చూపించాలి మీకు? అక్క బ్యాక్ సైడ్ రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది కదా, అవునురా, అది కూడా చూపించేసి. అక్క మరొకసారి వ్యూవర్స్ కోసం, మీ సబ్స్క్రైబర్స్ కోసం ఈ కరివేపాకు చట్నీ చేయొచ్చాక? తయారు చేయొచ్చురా. ఇది కొంచెం చిన్న ఏమంటారు, ఏరుతో కొంచెం ఉన్నా కూడా మంచిగా బ్రతుకుతుంది. ఆ రెసిపీ చేయండి అక్క. సబ్స్క్రైబర్స్ అంతా మీ ఇంటి ముందు క్యూ. నేను కూడా అక్క ఆ రెసిపీ చేసినప్పుడు నన్ను పిలిచండి, నేను టేస్ట్ చూసిన. రియల్గా చెప్తున్నా, ఎప్పుడు చేయలే కాబట్టి ఒకసారి చేద్దాం. ఓకేరా.
చేసి మన ఇద్దరమే తిందాం. ఓకే. ఒకవేళ నచ్చింది అనుకో ఇంకా అందరు రిలేషన్స్ మొత్తం ఆ రోజు కరివేపాకు చెట్టు పెట్టేది. కరివేపాకు మంచిగా బాగా వేయించుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు, కొంచెము ఏమంటారు చూపించాను గులాబీ చెట్టు. ఇది గులాబీ చెట్టు ఫ్రెండ్స్. ఈ గులాబీ చెట్లు ఇంత ముందుకు ఉండే ఫ్రెండ్స్. అన్నీ మేము వేస్ట్ చేసినాం, కొన్ని మేము పెట్టుకున్నాము, కొన్ని ఇట్లా పాపతోటి ఇట్లా ఆడుకున్నాం. ఇదైతే రోజ్ వాటర్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇది మస్తు స్మెల్ వస్తుంది. ఇది సెంటు గులాబీ ఫ్రెండ్స్. అవునక్క, స్మెల్ ఇక్కడ వరకు వస్తుంది అక్క, మస్తు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం న్యాచురల్గా పొద్దున్నే మనం లేచి ముఖం కడుక్కున్న తర్వాత కొంచెం ఈ రోజు ఆకులు తీసుకొని కొంచెం షుగర్ వేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేయాలక్క. అలోవెరా చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి నేను చెప్పాను కదా ఇందాక కరివేపాకు తెంచేటప్పుడు, ఇది కొంచెం అంతా తెంచుకొని వాటర్లో వేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత షాంపూలో కలుపుకొని జుట్టుకు పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ కొత్తిమీర ఉంది ఫ్రెండ్స్, పుదీనా ఉంది ఫ్రెండ్స్. పుదీనా కూడా చాలా న్యాచురల్గా పెరిగింది, ఎలాంటి మందులు కొట్టకుండా, ఏ పురుగులు లేకుండా చాలా మంచిగా పెరిగింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మస్తు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, బిర్యానీ చేసుకోవాలి అక్క ఈ టైంలో. అంతా ఇప్పుడు న్యాచురల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ చెయ్యక్క, ఒక 1 kg బిర్యానీ చేసేసి మేమందరం ఇట్లా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా తింటాం దాన్ని. బాగుందిరా, చాలా బాగుంది. పుదీనా ఇద్దరికి, మా మర్దలకి నాకు ఇద్దరికి తెంచుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు యాక్చువల్ ఎక్కువ తెంపుతాం ఫ్రెండ్స్. క్రిస్మస్ పండుగ ఉంది కదా, ఎందుకు వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ వచ్చినాక తెంపొచ్చులే అని చెప్పేసి కొంచెమే తెంపుతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మీరు అనొచ్చు అంత ఉన్నాక కొంచెమే తీసుకుంటారేందని, అందుకోసమే కొంచెమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చామంతి చెట్టు ఇగో ఎన్ని పువ్వులు పూసిందో. చూడండి ఫ్రెండ్స్, ఈమె యూట్యూబర్స్ అంట, వ్లాగ్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఇక చాలా అంటే ఆఫ్టర్ ఒక 7 minutesకి అంటుంది, ఒక్కొక్కరు అయితే 1/2 hour చేస్తారు ఫ్రెండ్స్. ఈమె యూట్యూబర్ ఎట్లా అవుతుంది ఫ్రెండ్స్, మీరే చెప్పండి. అలా కాదండి ఫ్రెండ్స్, ఇగో చూడండి చాలా పూలు ఉన్నాయి. ఈ పూలను చూస్తే చెట్టుకు దృష్టి తగిలేలా ఉంది. ఏమంటారు, పిట్ట కొంచెం కూత గనమంటారు కదా, అట్లనే ఉంది. చెట్టు కొంచెం పూలు ఉంది, చూడండి ఎన్ని పూలు ఉన్నాయి, చాలా బాగుంది. ఇట్రారా డాడీ, ఇలా పట్టుకో, అది అటు పెట్టేసి ఇట్లా పట్టుకో. నువ్వేం చేయకు, వీడియో తీస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇంతసేపు వీడియో తీసింది ఎవరు అనుకున్నారు? మా మరదలు. ఏమంటారు, ఇంకా వీడియోస్ ఇక ఏమంటారు, ఇప్పటి వరకు అయితే ఇవన్నీ తీసి మీకోసం చూపించాలనుకున్నాం ఫ్రెండ్స్, చూపించాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈమె భయపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకు భయపడాలి ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఆమె భయపడతానికేనా, కొంచెం భయపడేది. నెక్స్ట్ టైం నుంచి ఆమె మంచిగా బ్రేవ్గా మీకు వ్లాగ్స్ అందిస్తారు ఫ్రెండ్స్. అప్పటిదాకా ఈమెని సపోర్ట్ చేయండి. ఆమెకి ఇష్టం యూట్యూబ్లో వ్లాగ్స్ చేయాలన్నా అవన్నీ చేయాలన్నా, ఓకేనా. క్రిస్మస్ తర్వాతకి ఆమెతో మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. మా కోడలు లేచిందంట.